ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాలపు శుభములు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ వాక్యం వింటున్న మీ అందరికీ దేవుని యొక్క పేరట శుభములు కలుగునుగాక. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చక్కటి ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఒక చక్కటి వాగ్దానము దేవుని సన్నిధిలో ధ్యానం చేసుకోవాల్సిందిగా ప్రభు పెడబెడుతున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4, 5, 6 వచనములలో దేవుడు చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాస్తున్న ఉత్తరాలలో పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియపరచునుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న నీ జీవితంలో దేవుడు ఒక చక్కటి వాగ్దానాన్ని చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, ఏ విషయంలో అయితే, ఏ పరిస్థితిలో అయితే, ఏ స్థితిలో అయితే నీవు దేవుని సన్నిధిలో కలవరపడుతున్నావో, అంటే చింతిస్తున్నావో, అందుకే పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, రాకడ సమీపంలో ఉంది, దేవుని ప్రజలకు సువార్తను అందించండి, మీరు దేనిని గూర్చి కూడా చింతించద్దు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. నేను మరలా చెబుతును, ప్రభువునందు ఆనందించు. దేవుని సన్నిధిలో మనమందరము ఆనందించబడాలి అంటే, దేవుని సన్నిధిలో ప్రతి క్రైస్తవుడు, దేవుని మాట వింటున్న నీవు నేను దేవుని సన్నిధిలో ఆనందించబడాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? ప్రతి విషయంలో దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేయాలట. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోది, నువ్వు ఎప్పుడైతే నీవు ఆనందించాలి అంటే, నీ కుటుంబము ఆనందంగా ఉండాలి అంటే, నీవు ప్రభువుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిత్యము విజ్ఞాపన ప్రార్థన చేయాలి. రెండోది, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, చింతించకండి, చింతపడద్దు, ఏ విషయంలో వచ్చి అలజడపడద్దు. దేవుని వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో నువ్వైనా చింతపడుతున్నావేమో, రేపు ఏంటి పరిస్థితి, తెల్లవారైతే నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, అప్పుల మీదకి వస్తారా, లేకపోతే బ్యాంకులో వడ్డీ కట్టాలా, లేకపోతే అనారోగ్య పరిస్థితి ఏమవుతుంది, అయ్యో నా పరిస్థితి బాగాలేదు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం, అన్ని విధాలుగా దేవుని సన్నిధిలో నువ్వు సద్దమవుతున్న దేవుడు ఏమంటాడు తెలుసా? నీవు దేనిని గురించి చింతపడకు. ఎందుకు చింతపడద్దు అంటే, నీవు దేవునిని నిత్యము విజ్ఞాపన ప్రార్థన చేయమన్నాడు. లెట్స్ గివ్ ఇంటర్సరీ ప్రేయర్ టు గాడ్. దేవునిని ఎప్పుడైతే విజ్ఞాపన ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు ఆ కార్యమును 7వ వచనం అంటే, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమునకు మీ తలంపులకు కావలి ఉండెను. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే దేవునిని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మనకు కలుగుతుందట. మనకు మించిన, అంటే మన స్తోమతకు మించిన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనుగ్రహిస్తాడు? మనము దేవుని యందు విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు, దేవుని యందు నిరీక్షణ ఎదురు చూసినప్పుడు. ఆయన అంటాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు. ఎందుకు ఆనందించాలి? నీ జీవితంలో విజ్ఞాపన ప్రార్థన ఉంటే నీవు ఎల్లప్పుడూ ఆనందిస్తావు. ఎందుకు ఆనందిస్తావు? నీలో ఏ చింత ఉండదు. ఒకవేళ చింత ఉన్నా, నీలో బలహీనత ఉన్నా, లేకపోతే నువ్వు బాధల్లో ఉన్నా, పరిస్థితి నీలో బాధపనయ్యో, ఎందుకు ప్రభువా నాకు ఈ పరిస్థితి, ఎందుకు ప్రభువా నాకు ఈ జీవితం, ఎందుకు ప్రభువా నాకు ఈ స్థితి, ఎందుకు ప్రభువా నాకు ఈ పరిస్థితిలో నన్ను ఒంటరిగా వదిలేసావని నీవు అనుకుంటున్నావేమో. దేవుడు ఏమో తెలుసా? నీవు విజ్ఞాపన ప్రార్థన చేస్తే నా దేవుడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మనకు కలగజేస్తాడు. దేవుడు నీకు సమాధానము కలగచేయబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఎవరైతే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారో వారందరికీ దేవుడు సమాధానమును కలగచేయబోతున్నాడు.
వారందరికీ దేవుడు ఆనందమును కలగచేయబోతున్నాడు. వారందరి చింత యావత్తులను దేవుడు సఫలపరచబోతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్న నీ జీవితంలో దేవుడు సమాధానమును కలగచేయబోతున్నాడు, ఆనందమును కలగచేయబోతున్నాడు, ఆశీర్వాదాన్ని కలగచేయబోతున్నాడు, కృపను కలగచేయబోతున్నాడు. నిన్ను ఆనందకరముగా నీ కుటుంబాన్ని దేవుడు నడిపించబోతున్నాడు. నీ కుటుంబ చింత యావత్తులు సమస్తమును ఆయన సఫలపరిచి ముందుకు నడిపించబోతున్నాడు. ఏ విషయంలో కూడా భయపడకు, చింతపడకు, దిగులు పడకు, బాధపడకు. నీవు దేవుని యందు విజ్ఞాపన ప్రార్థన నీవు చేసినప్పుడు నా దేవుని సమాధానము నీకు కలుగునుగాక. నా దేవుని సమాధానము నీకును నీ కుటుంబానికి ఈ ఉదయకాలము దేవుని మాటలు విన్న మీ అందరికీ నా దేవుడి సమాధానము నీకును నీ కుటుంబానికి కలుగునుగాక. ఆమేన్. మంచిది, మనమందరం తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ చక్కటి ఉదయకాల సమయంలో ప్రభువా, నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ దినము వాగ్దానము అయా అతన్ని వింటున్న వారికి, అయా మాకును మా సంఘానికి సమకూర్చబడును గాకని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సమాధానముతో మేమందరం ఉండును గాక ప్రభువా, ఆనందముతో ఉందుము గాక ప్రభువా. నిత్యము ప్రార్థన విజ్ఞాపన చేత మా జీవితాలు ముందుకు సాగుదుము గాకని ప్రార్థిస్తున్నాను. ఏ విషయంలో కూడా చింతించకుండా ప్రభువా, అయా నీ సమాధానముతో మా బ్రతుకులు, అయా తన ఈ కుటుంబాలు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు ప్రార్థన ఏకీభవిస్తున్న వారి జీవితంలో అనుగ్రహించబడును గాక అని ప్రార్థిస్తూ దీవించి ఈ దినమంతా వారి ప్రభా ఆరోగ్యపరముగా వారి ప్రయాణంలో, వారి బిడ్డల ప్రయాణంలో ప్రభా, వారి చదువులలో, ఉద్యోగాలలో, ఎగ్జామ్స్లలో అన్ని విధాలుగా మీరు తోడుగా ఉండి కాపుదల దయచేసి బలపరచమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదమ్మా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి సమాధానము నీకును నీ కుటుంబానికి దేవుడు కలగజేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్.